హైదరాబాద్లోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వార్థపరులు జీవోలు లేకుండానే 60 ఫీట్లు రోడ్డుని 100 ఫీట్లుగా చూపించారని ఆరోపించారు. 30 అంతస్తులపైనే భవనాలు నిర్మించుకొని విక్రయించుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. దీనివల్ల జేఎన్టీయూ, ప్రగతినగర్ మార్గాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. హైదర్నగర్ డివిజన్లో 1,83,000 రూపాయల విలువైన రోడ్ల మరమ్మత్తు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాల విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు వివరంగా తెలిపినట్లుగా చెప్పారు. కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించనున్నామని తెలిపారు. హైదర్నగర్ డివిజన్లో 90% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేయాలని గాంధీ చెప్పారు. కోడి పుంజులు పట్టుకొని పోతారు. ₹1,83,00,000 రూపాయలతో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు శంకుస్థాపన చేసి ఆల్రెడీ కొన్ని మొన్నటిదాకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతా భావంతో ఉండటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులని మొదలుపెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంత కార్యక్రమాన్ని చేయగలిగాం. దానిలో భాగంగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా, పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి హైదర్నగర్లో ఇప్పటికే 90% అబవ్ పూర్తయినాయి. ఒక ట్రాఫిక్ రద్దీ మాత్రమే ఉంది. జిహెచ్ఎంసీ కూడా కొన్ని రోడ్లలో అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా నాగార్జున హోమ్స్ కానీ ఆదిత్య నగర్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా రేపు అవసరమైతే కార్పొరేటర్ గారు కౌన్సిల్లో కూడా మాట్లాడి వ్యక్తులకు చేయాల్సింది న్యాయం కాదు, ప్రజలకు చేయాల్సింది న్యాయం. ఒంటెద్దు పోకళ్ళు పోయినటువంటి పరిస్థితులను కూడా ఎవరినైనా కూడా తీవ్రంగా ఖండిస్తూ, వాళ్ళ స్వార్థం కోసం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకొని పోయి తర్వాత మీ సాగు మీరు సావండి లేని రోడ్లు చూపించి 60 ఫీట్ల రోడ్లు ఉంటే దొంగతనంగా జీవోలు కూడా లేకుండా 100 ఫీట్ల రోడ్లు చూపించి 37 అంతస్తులు 40 అంతస్తులు కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలియకుండా దానికి అధికారులు కూడా కొంతమంది తోడయి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఆల్రెడీ. వాటన్నిటినీ కూడా దృష్టికి తీసుకొచ్చాం. ₹1,83,00,000 రూపాయలతో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు శంకుస్థాపన చేసి ఆల్రెడీ కొన్ని మొన్నటిదాకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతా భావంతో ఉండటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులని మొదలుపెట్టి